వాక్యమన్నది పవిత్రమైనది, కీళ్లను మూల్గును విభజించుచు దూరుచున్నది. వాక్యమన్నది. ఈ ప్రత్యేక బైబిల్ తరగతికి చేరవచ్చిన పరిశుద్ధ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనమందరం కలిసి ముందుగా తెలియజేయబడినట్లు ఆరాధన అనే అంశం మీద మనము ఆలోచన చేస్తాం. ఆరాధన అనే ఈ పాఠము బహుగా అపార్థం చేయబడింది. క్రైస్తవ ప్రపంచంలో బహుగా అపార్థం చేయబడి దానికి అనేకమైన నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నిర్వచనం కొరకు లోకము అనేక భాషలను పరిశీలించడము, అనేక పదాలను పరిశీలించడము, లేక అనేకుల రచనలపై ఆధారపడటము, అలా మనుషులు ఏం చేశారంటే లోకం వైపు వెళ్ళి ఆరాధన అనే దానికి అర్థం వెతకడం మొదలుపెట్టారు. అయితే పరలోకమందున్న దేవుడు వారికి అవకాశం ఇవ్వకుండా తన మహోన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని గురించి, తను పొందుతున్న ఆరాధన గురించి సంపూర్ణంగా సందేశాన్ని గ్రంథమందు పొందుపరిచి తనకు రావాల్సిన మహిమను ఆయన మరెవరికి చెందనీయకుండా సందేశాన్ని పొందుపరిచారన్నమాట గ్రంథంలో. అయితే మనం ఈరోజు ఆరాధన అనే అంశాన్ని నేర్చుకుంటాం. ఒక 6 పాయింట్స్ పైన మనం దీన్ని ఆలోచన చేస్తాం ఈరోజు. ఒకటి, ఆరాధన అంటే ఏమిటి అనే దాన్ని మనము ఆరాధన అంటే ఏమిటి అనేది మొదటిది వస్తుంది అండి. ఆరాధన అంటే ఏమిటి? రెండు, ఆరాధన దేవుని సంబంధమైనది. మూడు, ఆరాధన మందిర సంబంధమైనది. నాలుగు, ఆరాధన నిబంధన సంబంధమైనది. 5, ఆరాధన చేసేవారు ఎలా ఉండాలి? 6, సేవించుట అంటే అర్థం. సేవించుటను గూర్చి వీటిపైన మనము ఈరోజు ఆలోచన చేస్తామన్నమాట. 4 సెషన్లుగా మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామో ఆ విధంగా ఈ పాయింట్స్ అన్నీ కూడా ఈరోజు మన పాఠంలోకి వస్తాయి. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే లోకంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురిని కలిసి ఆరాధన చేయాలి అనే భావన కొందరికి, ఆరాధన అంటే యేసు ప్రభు కూడా చేయాలనే భావన కొందరికి, అలా రకరకాలుగా అందరూ కూడా ఆరాధన అంటే ఏంటో చెప్పకుండానే ఆయనకు చేయాలి, ఈయనకు చేయాలి, యేసు ప్రభుకి చేయాలి, దేవుడు పరిశుద్ధాత్మకు చేయాలి, తండ్రికి చేయాలి అని చెప్పడం మొదలుపెట్టారు. అసలు ఆరాధన అంటే ఏంటో తెలిసినప్పుడు అది ఎవరికి చేయాలో అనేది మనం తర్వాత తెలుసుకోవచ్చు. కాబట్టి ఆరాధన అంటే ఏంటో చెప్పకుండా అది ఆయనకు చెందుతుంది, ఈయనకు చెందుతుంది అని చెప్పడానికి వీలు లేదు. గ్రంథము దీని గురించి నిర్వచించింది. దేవుడు తమ విరోధులు కాదనుటకు వీలు కాని జ్ఞానమును, వాక్యమును తన సందేశం ముందు పొందుపరచాడు. తన గ్రంథం ముందు సందేశ రూపముగా పొందుపరచాడు అనమాట. కాబట్టి ఆరాధన అంటే దానికి నిర్వచనము, ఆరాధన అంటే అర్థము దేవుని ఔన్నత్యమునకు విధేయత చూపుట.
ఆరాధన అంటే దేవుని ఔన్నత్యమునకు విధేయత చూపుట. ఇది దేవుని ఔన్నత్యం అంటే ఏంటో, ఎలా విధేయత చూపించాలి, వాటిని బట్టి ఆరాధన ఎవరికి చెందుతుంది అనేది గ్రంథంలో తేటగా తెలియజేశాడు. దీనికి సంబంధించిన వచనాల గ్రంథంలో ఉన్నాయి. వాటిని మనము ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తాము. సమాచారము ఒక వచనముతో బయటికి రాకపోయినా ఒక 2-3 వచనాల దగ్గర తెచ్చినప్పుడు సందేశం బయటకు వస్తుంది. కీర్తనల గ్రంథము 111 అధ్యాయము 9వ వచనంలో ఆరాధన నిర్వచించబడతా ఉంది. కీర్తనలు 111 అధ్యాయము 9వ వచనంలో ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయవాడు, తన నిబంధనను ఆయన నిత్యముగా నిర్ణయించువాడు, ఆయన నామము పరిశుద్ధమైంది. తర్వాత ఏమన్నాడు? పూజింపదగినది. కాబట్టి పూజింపదగినది, ఆరాధింపబడేది ఎవరు అంటే గ్రంథం చెప్తుంది ఆయన నామము పూజింపదగింది. అంతే తప్ప మరి ఎవరు ఆరాధించబడతారో అని గ్రంథం చెప్పలేదు. తండ్రి అని దేవుడు మాత్రమే ఆయన నామము పూజించబడుతుంది అని చెప్పాడు. దేవుని నామం గురించి, ఆయన అధికారం గురించి, దేవునికి ఉండేటువంటి ప్రత్యేకత గురించి, ఆయన ఔన్నత్యం గురించి 3 భాగాలుగా గ్రంథం తెలియజేసింది. 1 దేవుని యొక్క అధికారము, 2 దేవుని యొక్క ఔన్నత్యము, 3 దేవుని యొక్క కార్యనిర్వహణ. దేవుని కార్యనిర్వహణ ఇవి ఎవరికి కూడా గ్రంథమందు ఉండవండి. దేవుడు అధికారం గలవాడు, ఔన్నత్యం గలవాడు, కార్యనిర్వహణ గలవాడు. ఇలాంటి పరిస్థితి బైబిల్లో ఎవరికి కూడా దేవుడు తెలియపరచలేదు. అందుకే యెషయా గ్రంథం 48:11 అంటాడు, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. కాబట్టి అపవాది ఏం చేశాడంటే దేవుడు తనకున్నటువంటి మహిమను ఎవరికి ఇవ్వడా. కాబట్టి దేవుడు ఇవ్వనంత మాత్రాన అది ఇవ్వకుండా పోతుందా అని అపవాది ప్రయత్నం చేసినట్టు, దేవుని మహిమను తీసుకెళ్ళి మరొకరికి ఇచ్చినట్టు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే దేవునికి చెందాల్సిన ఘనత, దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి వెళ్లకుండా అపవాది మరొక వైపు మళ్లించడానికి ప్రయత్నం చేశాడు. ఆరాధన అంటే దేవుని యొక్క ఔన్నత్యమునకు విధేయత చూపటం. గ్రంథంలో ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. కీర్తనలో 100 కీర్తన 1 నుంచి 3 వచనాలు. అక్కడ ఆరాధన మరికొంత సంగతులు తెలియజేయబడ్డాయి. దేవుని మందిరంలో జరుగుతూ ఉంటుంది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించాడు. కాబట్టి ఆరాధనకు వెళ్ళేటువంటి వ్యక్తి దేవుని గుమ్మంలో ప్రవేశిస్తాడు. దేవుని గుమ్మంలో ప్రవేశించే వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉందంటే 2 సంగతులు చెప్పాడు. సమస్త దేశములారా అంటే 2 సంగతులు చెప్పాడు. యెహోవాయే సమస్తమునకు దేవుడు, యెహోవాయే సమస్తమునకు సృష్టికర్త అని 2 పదాలు అందరూ మనకు కనబడతాయి. ఆరాధన చేసేటువంటి పరిస్థితులు మనం ఆలోచన చేసినప్పుడు ఆయన గుమ్మంలో ప్రవేశించేటప్పుడు అంటే నెంబర్ 1 సమస్తమునకు దేవుడు, సమస్తమునకు దేవుడు. ఈ స్థితి తండ్రికి తప్ప మరి ఎవరికి లేదండి. 2 సమస్తమునకు సృష్టికర్త. యేసుప్రభువు సృష్టించారు సమస్తము దేవుని కొరకు, సమస్తాన్ని సంకల్పించిన వాడు దేవుడు. కాబట్టి సృష్టికర్త అనే పదము ముందుగా తండ్రి దేవుని గురించి గ్రంథంలో స్పష్టంగా తెలియజేసుకుంటూ వచ్చాడు అనమాట. తండ్రి దేవుడు సమస్తమునకు సృష్టికర్త. కాబట్టి దీన్ని బట్టి సమస్తమునకు దేవుడు ఆయనే, సమస్తమునకు సృష్టికర్త ఆయనే అనే భావనతో ఆ దేవునికి విధేయత చూపించటం ఆరాధన ఉంది. దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తి సమస్తమునకు దేవుడు ఈయనే, సమస్తమునకు సృష్టికర్త ఈయనే అనే భావనతో దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఔన్నత్యానికి విధేయత చూపించటము ఆరాధన అయి ఉంటుంది. దీనికి హెబ్రూలో ఏమన్నాడంటే
షెఖ అని వాడాడు అనమాట. గ్రీకులో ప్రోస్కోనియో అనే పదాన్ని వాడాడు. ఇప్పుడు ఇవి రెండు కూడా రెండు విధాలుగా వాడబడ్డాయి. మనం దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఈ పదం కనిపిస్తుందో, ఒకటి అది ఆరాధనకు వాడబడింది, అది మనం గమనించాలి. రెండు, సాగిలపడి ఆ గౌరవం, ఈ గౌరవానికి వాడబడి, ఈ రెండు విధాలుగా వాడబడి. దీనికి ఒక వచనం, దీనికి ఒక వచనం చూద్దాము. రెండుటికి ఇదే పదం వాడాడు అనమాట. కాబట్టి ఏది దేవునికి చెందింది, ఏది దేవునికి చెందింది కాదు. పురస్కునే కూడా అంతే, ఏది దేవునికి చెందింది, ఏది దేవునికి చెందింది కాదు అనేది అలాగనే దాన్ని చూడాల్సి వస్తుంది. ఆది కాండంలో 22వ అధ్యాయం 5వ వచనం, ఇది దేవుని ఆరాధనకు సంబంధించి వాడిన పదం. ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనంలో ఏం చెప్పాడంటే, దేవునికి మ్రొక్కి మరలా మీదకు వచ్చేదము అని చెప్పాడు. కాబట్టి అబ్రాహాము తన కుమారుని తీసుకుని వెళ్ళినప్పుడు దేవునికి మ్రొక్కి వస్తాము అని చెప్పిన చోట ఆయనను ఆరాధించి వస్తాము అని చెప్పాడు. అక్కడ ఈ పదం వాడబడింది, షెఖ అనే పదం వాడబడింది. ఈ ప్రోస్కుని అనే పదం కూడా అలాగే దేవునికి వాడబడింది. ఇప్పుడు దేవునికి వాడబడిన ఇదే పదము ఏ పదాన్ని కూడా మార్చకుండా అలాగే మరొకరికి వాడబడింది. అది ఆది కాండంలోనే మనకు 33వ అధ్యాయం 3వ వచనం చూడండి. 33:3 ఆది కాండము 33వ అధ్యాయము 3వ వచనంలో యాకోబు ఏశావుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు 7 మార్లు నేలకు సాగిలపడెను అని చెప్పాడు. సాగిలపడెను అనేది తన సహోదరుని గౌరవించే కార్యక్రమం. ఆరాధన అనే పదం తండ్రికి వాడినప్పుడు వాడిన పదమే ఇతనికి వాడడం. కాబట్టి మనము అక్షరాలు వెంబడం వెళితే సందేశాన్ని గ్రహించలేము. దేవుడు ఏం చేశాడంటే గ్రంథం యొక్క సారాంశం సత్యం అన్నాడు, కానీ మనము మరొక విధానంలో దేవుడిని అర్థం చేసుకోవడానికి వీల్లేదు. గ్రంథానికి ఒక భాష ఉంది, గ్రంథానికంటూ ఒక భావం ఉంది, దాన్ని మనం చూడగలగాలి. ప్రతిదానికి మనము ట్రాన్స్లేషన్ మీద ఆధారపడము, లేకపోతే ఎవరో వివరించిన పుస్తకాల మీద ఆధారపడితే సమస్యలు వస్తాయి. గ్రంథము ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తాను. స్త్రీ తల అని కొట్టామనుకోండి, ఏమొస్తుంది? యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ క్రోమ్ ఏదైనా మనం కొడితే స్త్రీ తల అంటే ఏమొస్తుంది? ఒక స్త్రీ తన తల కనిపిస్తుంది. అదే బైబిల్లో స్త్రీ తల అని కొట్టామనుకోండి, స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు అని వస్తుంది. అంటే దేవుని భావం వేరుగా ఉంటుంది, మనుషుల భావం వేరుగా ఉంటుంది. పురుషునికి శిరస్సు లోకంలో వేరుగా ఉంటుంది, క్రీస్తునందు అది పురుషుని తల క్రీస్తు అని చెప్పిస్తుంది. క్రీస్తుకు శిరస్సు అని కొట్టామనుకోండి, తండ్రి దేవుడు అని చెప్పిస్తుంది. అంటే ఇది లోక జ్ఞానంతో ఆలోచించేది కాదు. భూమి మీద ఉన్న మీ అవయవాలు అని కొట్టామనుకోండి, అవయవాలు అని కొడితే ఏం చెప్పిస్తుంది? మొత్తం పార్ట్స్ అన్ని చెప్పిస్తుంది అవయవాలు అని కొడితే. బైబిల్ దగ్గర కడిగితే బైబిల్ ఏమంటుంది? కొలసి పత్రిక 3:5లో భూమి మీద ఉన్న అవయవాలు అంటే దేవుడు వివరిస్తాడు. జారత్వము, అపవిత్రత, కామత్రత, అలాగనే సంగతులు వివరిస్తూ 5 సంగతులు వివరించాడు. ఇవి చంపేయండి అన్న. అంటే అవయవాలు అంటే దేవుని కోణములో వేరుగా ఉంది ఆరాధన. దేవుడు బయలుపరిచిన కోణం వేరుగా ఉంది, మనుషులు వెళుతున్నటువంటి మార్గము విధానాలు వేరుగా ఉన్నాయి. అందుకు జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, దానివల్ల మనుషులు నష్టపోతారు. మానవ జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడితే దేవుడు తన గ్రంథం ముందు తన గురించి క్లియర్గా తెలియజేశాడు అనమాట. తన నామము పూజింపదగింది అని చెప్పాడు. కాబట్టి దేవుని నామమే పూజించబడుతుంటది, దేవుడు మాత్రమే ఆరాధన పొందుతుంటాడు. దేవుడు తప్ప మానవ జాతి కానీ, యేసుప్రభు కానీ, పరిశుధాత్మ కానీ, దేవదూతలు కానీ ఎవరు కూడా ఆరాధన పొందరు, ఆరాధన ఎవరు వారికి చేయరు. గ్రంథంలో అలాగన ఆరాధన తెలియజేయబడింది. ఆరాధన గురించి మనకు 119:60 ఇందాక ఒక మాట చెప్పాను, అది అక్కడ ఉంది. నీ వాక్య సారాంశము సత్యము అంటాడు అనమాట. యోహాను సువార్త 17:17 కూడా
నీ వాక్యం వారికి ఇచ్చి ఉన్నాను అని చెప్పిన తర్వాత సత్యమందు ప్రతిష్ఠ చేయు, నీ వాక్యమే సత్యము అంటాడు. కాబట్టి సత్యం అనేది లోకంలో ఎక్కడ కూడా దొరకదు, అది గ్రంథంలో ఉంది. దేవుడు సంఘంలో దాన్ని పెట్టాడు అనమాట. సంఘము సత్యమునకు స్తంభము, ఆధారం. మనం సత్యం కోసం ఎక్కడిక్కడికో వెళ్ళకుండా దేవుడు ఏం చెప్పాడు గ్రంథంలో అంటే సంఘమే దానికి స్తంభం, సంఘమే దానికి ఆధారం. కాబట్టి దేవుడు కృత నిబంధనలో దాన్ని పొందుపరిచి సంఘం చేతిలో పెట్టాడు. కాబట్టి ఇందులోనే సంగతులు ఉంటాయి. ఆరాధన గురించి గ్రంథం ఇలాగన క్లియర్గా తెలియజేసింది. ఆయన నామం పూజింపదగింది. ఆయన నామము దేవుడు మాత్రమే పూజించబడతాడు, అంతేగాని మరొకరు ఎవరు కూడా పూజించబడరు అనేది ఇక్కడ ఆరాధన గురించి మనకు తెలియజేయబడింది. సమస్తమునకు ఆయన దేవుడై ఉన్నాడు, సమస్తమునకు ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. తర్వాత మూడవది కిందలో సమస్తమును నిర్వహించేవాడై ఉన్నాడు అని చెప్పాడు. సమస్తమును నిర్వహించేవాడు ఎవరికి చెందినటువంటి పదాలు అన్నమాట. సమస్తము నిర్వహించేవాడు, అందరికీ పైగా ఉండి అందరిలోనూ అన్నింటినీ జరిగించేవాడు ఎంతమంది? దేవుడు ఒక్కడే అనమాట. నిర్వచించేవాడు, సమస్తమును నిర్వహించేవాడు, సమస్తమును సంకల్పించినవాడు. నాలుగోది సమస్తాన్ని సంకల్పించినవాడు. సంకల్పం దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడా, వేరే వాళ్ళ సలహాలు తీసుకున్నాడా? తనలో తాను నిర్ణయించుకున్నాడు. సంకల్పమైన సొంతం. కాబట్టి దేవుని నామము, దేవుని ఔన్నత్యము, విధేయత చూపించి జరిగించేదాన్ని ఆరాధన అంటాం అన్నమాట. దేవుని విధేయత చూపించేటప్పుడు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఔన్నత్యం ఏంటో అది ఎరిగి ఆయనకు లోబడే కార్యక్రమం. అది గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఈ ఆరాధన అది దేవుని సంబంధమైనది, ఇది మరొకరికి సంబంధించింది కాదు. ఈ ఆరాధన మందిరం సంబంధమైనది, అది మందిరంలో జరిగేది అనమాట. ఎక్కడ పడితే ఎక్కడ లోకంలో కనబడదు, ఎందుకంటే అది నిబంధన ప్రకారంగా క్రమమైన విధానంలో జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి గ్రంథము ఆరాధన గురించి స్పష్టంగా నిర్వచించింది. ఇందాక మనం ఆలోచన చేసాం, దేవుని ఔన్నత్యము విధేయత చూపిస్తే ఆరాధన అవుతుంది అని. అపవాదికి ఆలోచన మొదటి నుంచి దేవునికి విరోధంగానే ఉంటాయి. దేవుడు ఏది ప్రవేశపెడతాడో ఆ ఆజ్ఞ అపవాదికి ఏమవుతుంది? బలాన్ని చేకూరుస్తుంది, దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాడు అనమాట. ఈ తోటలోని చెట్ల ఫలాలన్నీ తినాలి, ఇది వద్దు అన్నాడంటే అపవాదికి ఏం దొరికింది? పని దొరికింది అనమాట. దేవుడు వద్దు అన్న చోట అపవాదికి ఏం దొరికింది? పని దొరికింది. ఇది చెయ్యు అని దేవుడు చెప్పినప్పుడు అది చేయనీయకుండా అడ్డగించేటప్పుడు అపవాదికి పని దొరికింది. అపవాది ఏం చేస్తుంటాడంటే నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చివాడను కాను అని చెప్పినప్పుడు అపవాది రంగంలో దిగాడు. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆరాధనకు నిర్వచించబడిన పదం అక్కడ కూడా మాకు కనిపిస్తుంది. తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 3 నుంచి చదివితే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడు పాపపురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. ఏది పూజించబడునో, ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో. 2 పదాలు వాడాడు చూడండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో. ఇప్పుడు దేవుడు అనబడుతుంది ఎవరో? సమస్తమునకు దేవుడు. పితరుల కాలంలో, సృష్టికి ముందు, ధర్మశాస్త్ర కాలంలో, కొత్త నిబంధన కాలంలో, అన్ని కాలాల్లో సమస్తానికి నిబంధన దేవుడు ఎవరు? తండ్రి అని దేవుడు. అంటే ఏది దేవుడు అనబడుతుంది అన్ని యుగాల్లో అపవాదికి తెలుసు. ఏది దేవుడు అనబడుతుంది? దేవుని ఔన్నత్యము. ఏది పూజించబడుతుంది? దేవుని ఔన్నత్యమునకు విధేయత చూపించడం. అన్ని కాలంలో ఏది అన్నాడు. ఏది అంటే అది వ్యక్తి కాదు, ఏది అనేది వ్యక్తి కాదు. దేవుని యొక్క అధికారము, ఔన్నత్యము, కార్యనిర్వహణ. ఏది పూజించబడుతుంది అని అడిగాడు. ఎవరు పూజించబడుతున్నారు అనేది రాలేదు. ఏది దేవుడు అనబడనో, ఏది పూజించబడనో. కాబట్టి పూజించబడుతుంది దేవుని యొక్క ఔన్నత్యము, దాన్ని విధేయత చూపించి మనసు దేవుడిని ఆరాధిస్తుంటే దానంతటిని ఎదిరించు అపవాది. అదే కదా కింద రాసింది, ఏది దేవుడు అనబడనో, ఏది పూజించబడనో. కాబట్టి పూజించబడేది దేవుని యొక్క ఔన్నత్యం, దానిని అంతటినీ ఎదిరించి. దేన్ని ఎదిరించాడు? దేవుని అధికారాన్ని అపవాది ఎదిరించాడు. ఎదిరించి ఏం చేస్తున్నాడు? ఎదిరించి దానంతటికి పైగా, అంటే ఔన్నత్యమే ఆల్రెడీ పై ఉంది, దానికి పైగా వాడు తను తాను హెచ్చించుకొని తానే దేవుడు అని చెప్పుకుంటూ, తాను దేవుడనని తను కనపరుచుకుంటూ దేవుని ఆలయంలో కూర్చున్నాడు. కాబట్టి ఆరాధన దేవుని మందిర సంబంధమైంది, ఆరాధన దేవుని సంబంధమైంది,
ఆరాధన దేవుని ఔన్నత్యానికి సంబంధించింది. కాబట్టి అపవాది ఏం చేశాడంటే దేవుని మందిరంలో ప్రవేశించి దేవునికి చెందాల్సిన మహిమను మళ్ళించడానికి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసినప్పుడు అలా ఏర్పడ్డవే విగ్రహారాధన. దేవుని మహిమను మళ్లించడానికి అపవాది ప్రారంభించిన పనిలో భాగమే విగ్రహారాధన. ఇది ఎవరి పని? ఇది దేవుని పనే. నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడిని కాదు. ఏది దేవుడు అనబడను, ఏది పూజించబడను దానంతటికి పైగా అపవాది దేవునికి చెల్లనీయకుండా మళ్ళించాడు అనమాట. దేవునికి చెందనీయకుండా విగ్రహారాధన ప్రవేశపెట్టాడు అపవాది. రెండవది సృష్టికి ఆరాధన ప్రవేశపెట్టాడు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి, కాబట్టి సృష్టిని పూజించి అనేది అంటే సృష్టిని ఆరాధించడాన్ని ప్రవేశపెట్టాడు అన్నమాట. తన మహిమను తనకు దక్కనీయకుండా అపవాది చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. మూడవది దేవదూతల ఆరాధన చేసేటట్టు మనుషులను రెచ్చగొడితే అనేకులు దేవదూతల ఆరాధన చేసేవారుగా, దేవదూత ఆరాధన చేసేవారు ఒక బ్యాచ్గా విడిపోయారు. అంటే కొంతమందిని అక్కడక్కడ పొరికొల్పాడు అనమాట. తర్వాత ప్రకటన గ్రంథంలో చక్రవర్తి ఆరాధన ప్రవేశపెట్టాడు. ఎవరు? అపవాది చక్రవర్తి ఆరాధన ప్రవేశపెట్టాడు. ఎందుకు పూనుకున్నాడు అంటే ఏది దేవుడు అనబడనో, ఏది పూజించబడనో దాన్ని అంతటినీ ఎదిరిస్తూ దేవునికి చెందాల్సిన మహిమను దేవునికి చెందనీయకుండా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ దినాల్లో కూడా అంటే ఇంతకు ముందు నుంచే ఉంది. మొదటి శతాబ్దం తర్వాత ఒక 3వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది అది. ఇప్పటికి కూడా అది కొనసాగుతోంది. క్రీస్తుకు ఆరాధన. క్రీస్తుకు ఆరాధన ఎవరు ప్రవేశపెట్టారు దీన్ని? లేఖన విరుద్ధమైనది ఏదైనా ఎవరి పని అన్నమాట? అపవాది పని. కాబట్టి గ్రంథంలో ఎప్పుడు కూడా దేవుడు ఆయన నామము పూజింపదగినది అని చెప్పిన తర్వాత ఇంకా దాన్ని మార్చే పరిస్థితులు ఉండవు అనమాట. దేవుడు అవునని చెప్పిన తర్వాత కాదని చెప్పేవాడు కాదు. ఒక మాటను ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని రిటర్న్ తీసుకునేవాడు కాదు. కాబట్టి తెలియజేశాడు అనమాట తన మహిమను మరి ఎవరికి ఇచ్చేవాళ్ళని కాను. ఇక్కడ యేసుప్రభువుని ఆరాధన చేస్తే దేవుని మహిమ ఏమైపోయింది? మరొకరికి ఇచ్చినట్టు. కాబట్టి దేవునికి ఇచ్చిన మహిమ ఆయన అధికారాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, కార్యనిర్వహణను బట్టి గ్రంథంలో ఆయన మహోన్నత స్థితిని మనం గ్రంథంలో చూస్తున్నాం. దీన్ని అపవాది ఎదిరించడానికి ప్రయత్నం చేశాడు అనమాట. ఇలాగున్న దేవుని యొక్క స్థానాన్ని గుర్తించాలని దేవుడు కోరితే గుర్తిస్తున్న మనుషులను కూడా తప్పు త్రోవ పట్టిస్తున్నాడు అపవాది అనేది మనం గమనించాము. రోమీయులకు 1:21 కొన్ని సంగతులు తెలియజేయబడ్డాయి. రోమీయులకు 1:21 గొప్ప సమాచారం ఉంటుంది. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు. ఇక్కడ ఏముంది? దేవునిని ఎరిగియో ఆయనను అంటే ఎవరిని? దేవునిగా మహింపరచలేదు అన్నాడు. దేవునికి అంటే దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి దేవుడుగా మహింపరచాలి. ఆరాధనలో దేవునిగా మహింపరచాలి. దేవుణ్ణి క్రీస్తుగా కాదు, దేవుణ్ణి మరొకరిగా కాదు, దేవుణ్ణి దేవునిగా మహింపరచాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఇది అన్ని జనుల గురించి రాయబడింది. రోమపత్రిక 1 అన్యుల గురించి రాశాడు. ఇప్పుడు అన్యులు దేవుని ఎలా ఎరిగారు? అన్యులు దేవుణ్ణి సృష్టి ద్వారా ఎరిగారు. సృష్టిని చూస్తే దేవుని ఎరగవచ్చా? సృష్టి దేవుని చేతి పని. ఏం చేస్తుంది? దేవుని గురించి వివరిస్తుంది. సృష్టిలో దేవుని గురించిన సంగతులు ఉన్నాయి. సృష్టి అంతా దేవుని చేతి పని. దేవుని సృష్టి ద్వారా వీళ్ళు ఎరిగారనమాట. సృష్టి ద్వారా ఆయన చేతి పని అనమాట. దేవుని యొక్క కార్యాల ద్వారా, దేవుని కార్యాల ద్వారా దేవుని ఎరిగిన వాళ్ళలో పాత నిబంధనలో ఒక పేరు చెప్పండి. ఐగుప్తు నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు ఆయన చేసిన కార్యాలు విని ఎరికో ప్రాంతంలో మార్పు చెందిన ఒక ఆమె ఎవరో రాహాబు స్త్రీ. దేవుణ్ణి అన్ని జనులు ఎలా ఎరుగుతున్నారు అంటే, ఒకటి సృష్టి ద్వారా ఎరుగుతున్నారు, రెండవది ఆయన కార్యక్రమాలు జరిగిస్తుంటే ఆయన కార్యాల ద్వారా దేవుడిని ఎరుగుతా ఉన్నారు. అలాగన దేవుణ్ణి ఎరిగిన వారు పాత నిబంధనలో ఉంటే ఆ నిబంధన కిందికి రావాలా. సున్నతి చేసుకొని ఆ నిబంధన కిందికి అనేకులు వచ్చారు. యూదా మత ప్రవిష్టులు అనేకులు దాన్ని స్వీకరించారనమాట. యూదా మతాన్ని స్వీకరించారు. యూదా మత ప్రవిష్టులు అంటే జన్మతో యూదులుగా ఉన్నవారు యూదా మతాన్ని స్వీకరించి దాంట్లోకి వచ్చిన వారు.
ఇప్పుడు వీరు ఏం చేయాలంటే నిబంధనలకు వచ్చి దేవుణ్ణి దేవునిగా మయంపరచాలి. ఎరిగి అక్కడ అటే వెళ్ళిపోయారట. ఈరోజు చాలా మంది క్రీస్తు సంఘంలో దేవుడు ఆరాధించబడుతున్నాడు అనే విషయం తెలుసు. ఇది మాత్రమే సత్యం అని తెలుసు. తెలిసి కూడా లోకంలో ఎంతమంది లేరు? క్రీస్తు సంఘం సత్యం అని తెలిసిన వాళ్ళు లోకంలో లేరా? అంటే దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి దేవునిగా మయంపరచట్లేదు అని ఆ అన్యజనులకు సంబంధించిన మాట వీరికి కూడా వర్తిస్తుందా లేదా? అందరికి వర్తిస్తారు. కాబట్టి దేవుడు సంఘంలో ఆరాధించబడుతున్నాడు అనేది మనకు క్లియర్గా తెలియజేయబడుతూ ఉంది గ్రంథం ద్వారా. మొదటి దినవృత్తాంతము 16వ అధ్యాయం 29వ వచనంలో సమాచారం తెలియజేశాడు. మొదటి దినవృత్తాంతం 16:29. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. పేజ్ నంబర్ 348, 16వ అధ్యాయము 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. 111 కీర్తన 9లో ఏం చదువుకున్నాము? ఆయన నామము పూజింపదగినది. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి. యెషయాలో ఏమంటున్నాడు? నా మహిమను ఎవరికి నేను ఇచ్చువాడును కాను. సాతాను ఏం చేస్తున్నాడు? నేను తీసుకెళ్ళిస్తా విగ్రహాన్ని దేవుడు అని చెప్తా, విగ్రహమే నీ సృష్టికర్త అని నేను నిరూపిస్తా, అలాగే మనుషులను రెచ్చగొట్టి దారి మళ్ళిస్తా అనే రూపంలో ఆ సృష్టిని, దేవదూతలు, చక్రవర్తి ఆరాధనను యేసు కూడా ఆరాధించాలండి. ఆయన ఆ ప్రభుల కార్యక్రమంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నా కదా అంటున్నా. గ్రంథం ఏముంటుందంటే యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెందాల్సిన ఆయనకు. తల్లిని తల్లిగా, తండ్రిని తండ్రిగా, దేవుణ్ణి దేవుడుగా, ప్రధాన యాజకుడిని దేవుడుగా కాదు, ఆదరణకర్తం దేవుడుగా కాదు, ఎవరి మహిమను వారికి చెల్లించడం. ఏశావు వస్తున్నాడు, యాకోబు ఎదురుగా వెళ్తున్నాడు, అన్న ఇదే పదం వాడాడు, షఖ అనే పదాన్ని వాడాడు. అన్న వస్తున్నాడు, సాగిలపడి నమస్కారం చేశాడు. అదే అబ్రహాము కొడుకును బలి ఇవ్వడానికి వెళ్ళాడు. దేవుని ఔన్నత్యాన్ని ఎరిగి ఆయనకు విధేయత చూపించి నా కుమారుడిని ఇస్తా బలి అని అన్నాడు. అది అంతరంగంలో జరిగిన కార్యం. ఇప్పుడు ఏమైంది? అక్కడికి వెళ్తేమో అబ్రహాం దగ్గర అది ఆరాధన అయింది. ఆ సహోదరుని దగ్గరికి వచ్చినప్పుడు అది ఏమైంది? అది గౌరవం అయింది. అంటే మనిషిని మనిషిగా గౌరవించే కార్యక్రమం వేరుగా ఉంది. దేవుణ్ణి దేవునిగా మహింపరచడం అనేది అది ఆరాధన ఉంది. కాబట్టి ఆరాధన అనేది అది దేవుని సంబంధమైంది, అది దేవునికి చెందింది, అది నిబంధన సంబంధమైనది, మందిర సంబంధమైనదని గ్రంథంలో తెలియబడింది. ఆరాధన అంటే మనము 111 కీర్తనలో చదువుకున్నాం 9లో, ఆయన నామము పూజింపదగినది. కాబట్టి పూజింపదగినది ఆయన నామము. కాబట్టి దేవుని నామాన్ని, ఆయన యొక్క చెందాల్సినటువంటి మహిమను ఆయన నామానికి చెల్లించాలని తెలియజేశాడు అనమాట. 29వ కీర్తన 2వ వచనంలో కూడా, 29వ కీర్తన 2వ వచనంలో యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి అని చెప్పాడు అనమాట. కాబట్టి యెహోవా నామానికి ఏం చెందుతుంది? యెహోవా నామానికి ఏం చెందుతుందంటే ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సమస్తమునకు దేవుడు, ఆయన సమస్తము నిర్వహించిన వాడు, ఆయన అందరికీ దేవుడు, ఆయన దేవాది దేవుడు, ఆయన పరలోకపు దేవుడు. ఆయనకు చెందాల్సిన మహిమలవి, ఆయనకు మాత్రమే చెందాల్సినటువంటి ఘనతలవి, ఆయన మాత్రమే ఆరాధన పొందేటువంటి వ్యక్తి. దేవుని మందిరంలో దేవుడు మాత్రమే ఆరాధించబడతా ఉంటాడు. 100వ కీర్తన 3 వచనాలు మనం చదువుకున్నాం కదా, 1 నుంచి ఏమన్నాడు? దేవుని మందిరంలో వస్తున్నటువంటి సమస్త జనులు ఏ ఉద్దేశంతో వస్తున్నారంటే సమస్తమునకు సృష్టికర్త ఆయనే, సమస్తమునకు దేవుడు ఆయన అనే భావంతో కూడా మందిరానికి వస్తారు. యేసు ప్రభును మేము ఎప్పుడు కూడా యేసు ప్రభును మా దేవుడు అనే గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. కాబట్టి మనకు దేవుడుగా యేసు ప్రభుని దేవుడు తెలియజేయలేదన్నమాట, మనకు రాజుగా ప్రధాన యాజకుడుగా తెలియజేశాడు. కాబట్టి ఆరాధన అంటే దేవుని ఔన్నత్యమునకు విధేయత చూపుతాం. దేవుని ఔన్నత్యానికి విధేయత చూపిస్తే గ్రంథం దాన్ని ఆరాధన అని అన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6-7 వచనాల్లో కూడా కొంత ఆరాధన గురించి సమాచారము ఇముడుంది. 1 కొరింథీ 8వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదివితే 7 వరకు, ఆకాశమందైనను భూమి అందైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి,
ఆయన నుండి సమస్తము కలిగాను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు ఏం చేస్తున్నారు? విగ్రహమును ఆరాధిస్తున్నారు, ఆరాధించిన వారు అని చెప్పి. అంటే మనకు దేవుడు ఒక్కడే అని పైన చెప్పి కీర్తనలు ఏం చెప్పాడు? మనకు దేవుడే ఆరాధన పొందుతాడు, ఆయన నామం మాత్రమే ఆరాధింపదగింది. అయితే కొందరు విగ్రహాన్ని ఆరాధన చేశారు, మనకు దేవుడు ఒక్కడే అంటే ఆరాధన చెందాల్సింది ఒక్కడే దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తికి కొందరు యందు ఈ జ్ఞానము లేదు అని చెప్పడం. కాబట్టి గ్రంథంలో తేటగా తెలియజేశాడు, దేవునికి వెళ్ళాల్సిన మహిమ అపవాది విగ్రహం వైపు మళ్ళించడం అన్నమాట. నీ మహిమను ఎవరికి చెందనీయవా? నా వంతు ప్రయత్నం విగ్రహారాధన ప్రవేశపెడతాను. నీ ప్రజల మధ్యలోనే ఐగుప్తులో అనేకులు దేవుని మహిమను తీసి మరొకరికి సృష్టిని పూజించండి అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. దేవుని మహిమను మరొకరికి మళ్ళించాడు. దేవదూతల ఆరాధన, చక్రవర్తి ఆరాధన ప్రవేశపెట్టాడు. చక్రవర్తి ఆరాధన చేయాలి, లేకపోతే మీకు సరుకులు దొరకవు. ప్రకటన గ్రంథంలో అన్నమాట. క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేస్తే ఏమైపోయింది? దేవుడు ఇదే నా దేవుడు, నా సృష్టికర్త అని చెప్పాడు అనమాట. కాబట్టి దేవుని చెందాల్సిన మహిమను చక్రవర్తికి చెల్లిస్తే వారికి సమృద్ధిగా భోజనాలు దొరుకుతారు. ఈ మధ్య కాలంలో అపవాది మరొక అస్త్రం ప్రయోగించి క్రీస్తు ప్రభువుల కార్యక్రమంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి మీరు క్రీస్తుని ఆరాధిస్తున్నారు అనేది ప్రవేశపెట్టి దేవుని మహిమను దొంగిలించి మరొక మళ్ళించడానికి ప్రయత్నం చేశాడు. ఎవరి పని అనమాట? నిబంధనలు లేనిది అపవాది పని. ఇలాగ అపవాది దేవునిని ఎరిగి వారిని మరొక వైపు మళ్ళించడానికి ప్రయత్నం చేశాడు. అన్ని జనులు లోకములు ఉన్న వారిని కూడా దేవుడు ఆకర్షించేంతగా సృష్టిని పెట్టాడు అనమాట. దేవుణ్ణి అన్ని జనులు ఎరగడానికి రెండు మార్గాలు. ఒకటి, ఎలా ఎరుగుతారు వాళ్ళు? సృష్టిని చూసి దేవుణ్ణి తెలుసుకుంటారు. రెండు, ఆయన కార్యాలను చూసి. రాహాబు ఆయన కార్యాలు చూసి ఐగుప్తులో నుంచి మీరు వస్తున్నప్పుడు నాకు వినబడ్డాయి అని. ఏం వినబడ్డాయి తనకి? దేవుడు చేసిన కార్యాలు. మీరు సముద్రాన్ని మీ దేవుడు ఎలాగో చీల్చాడో, మీ దేవుడు మీరు దారిలో వస్తున్నప్పుడు రాజులను ఎలా ఓడించాడో, మిమ్మల్ని ఎలా కాపాడుకుంటూ వచ్చాడో అది విన్న తర్వాత మాకు దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో మాకు అర్థమైపోయింది అని చెప్పి తను యూదా జనాంగంతో కలిసిపోయింది. తనలో నుండి దేవుడు మెస్సియాని తీసుకురావడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అన్య జనులకు ఎరగడానికి ఆధారం పెట్టాడా లేదా? సృష్టి ద్వారా దేవుణ్ణి ఎరగాలి, ఆయన కార్యాల ద్వారా దేవుణ్ణి ఎరగాలి. అలా ఎరిగి దేవుణ్ణి దేవునిగా మయంపరచాలి అనుకోండి. అయితే వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మయంపరచలేదు, కనీసం కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదు. వాదములు ఏమైపోయారు? వాళ్ళు వ్యర్థులైపోయారు. వాదాలు పెట్టుకుని ఈయన చేయాలి, ఆయనకు ఆరాధన చేయాలి, ఈయన చేయొద్దు వాదాలు అనమాట. ఇప్పుడు కూడా వాదాల ద్వారా ఏమైపోతారనమాట? వ్యర్థులైపోతారు. ఇప్పుడు క్రీస్తు సంఘం ఎక్కడ కూడా డిబేట్ పెట్టుకుని వాదాలు పెట్టుకునే కార్యక్రమాలు ఉండవు. ఏం చెప్పాడు గ్రంథంలో? అనేకులు వాదాలు పెట్టుకుని వ్యర్థులైపోయారు. సృష్టికర్తను ఆరాధించాలి, సృష్టికర్తకు వదిలేసి సృష్టిని ఆరాధించడం నేరం అని చెప్పి సృష్టికర్తను పూజించాలి అంటే ఆ వచనం ఏం చెప్తుంది? ఆరాధన సృష్టికర్తకు మాత్రమే చెందుతుంది అని నొక్కి చెప్తున్నాను. ఆరాధన సృష్టికర్తకు చెందింది అని గ్రంథంలో తేటగా తెలియజేయబడింది అనమాట. దేవుని అధికారాన్ని గురించి మనం ఆలోచన చేసి, ఔన్నత్యాన్ని గురించి ఆలోచన చేసి, కార్యనిర్వహణ గురించి ఆలోచన చేసి, ఇవి మూడు తండ్రి సొంతం అనేది గ్రంథం నుంచి చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో దీనికి ఒక వచనం, మొదటి దానికి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనంలో భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. కాబట్టి తండ్రిని దేవునికి అధికారం ఎక్కడెక్కడ ఉంది? భూనివాసుల ఎడలను, నెక్స్ట్ పరలోక నివాసుల ఎడలో. పరలోక నివాసుల్లో ఎవరెవరు వస్తారు? యేసుప్రభు వస్తారు, దేవదూతలు వస్తారు, పరిశుద్ధాత్మలు వస్తారు. పరలోక నివాసులు వాళ్ళు
వాళ్ళ పక్కన వేరే ప్రాంతంలో నివాసం ఉండలేరు. పరలోక నివాసులు, భూమి మీద భూ నివాసులు, ఈ రెండు చోట్ల సొంతంగా నిర్ణయం తీసుకొని తన అధికారంతో కార్యం జరిగించేవాడు. ఆయన చేయబట్టుకుని నువ్వేం చేస్తున్నావు అని అడిగే హక్కు కానీ, సాహసించే ధైర్యం కానీ చేయడానికి ఎవరికి అధికారం లేదు, ఎవరికి అంత సామర్థ్యం లేదు. కాబట్టి ఆయన అధికారము, దీనికి తిమోతి పత్రికలు అంటాడు, అద్వితీయ సర్వాధిపతి. సొంతంగా అధికారం ఉంది ఆయనకి, ఎవరు ఇవ్వలేదన్నమాట. కొంతమంది కలిసి నువ్వు దేవుడుగా ఉండు అని నియమించి ఆయనను పెట్టి వీళ్ళిద్దరు తగ్గించుకునేది కాదు. అది యేసు ప్రభు తగ్గించుకొని, పరిశుద్ధత తగ్గించుకొని, నువ్వు గొప్పగా ఉంటూ మేము చిన్నగా ఉంటామని చెప్తే వచ్చింది కాదు. అది అద్వితీయ సర్వాధిపతి, తనకు తానుగా ఆధిపత్యం కలిగిన వాడు. పరలోక సేనల ఎడల భూనివాసులు తన చిత్తం చొప్పున జరిగించేవాడు, వారి సలహాల చొప్పున జరిగించేవాడు కాదు. అలాగే దేవుడు అధికారాన్ని గురించి బయలుపరుచుకున్నాడు. ఇంకా ఆయన ఔన్నత్యం గురించి మనకు తెలిసిందే. అత్యున్నతమైన సింహాసనం ముందు ఆయన ఆసీనుడై ఉంటాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటాడు. వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవరు ఆయన చూడండి. ఆయన దేవాది దేవుడై ఉన్నాడు. దేవుడు అని పిలువబడే అర్హత ఎవరికి ఉంది? యేసు వారికి ఉంది, పరిశుద్ధాత్మకు ఉంది. మనకు దేవుడు అనే అర్హత ఎవరికి? తండ్రికి ఉంది. ఈయన దేవుడు అని పిలువబడితే అంటే తనకున్నటువంటి దేవత్వమును బట్టి, తనకు ఉండేటువంటి దేవత్వపు లక్షణాలను బట్టి యేసు ప్రభు దేవుడుగా పిలువబడితే, ఈ యేసు ప్రభు వారికి తండ్రి ఏమై ఉంటాడు? దేవుడు. అందుకు దేవాది దేవుడు అని మాట్లాడు. ఆ విగ్రహాలకు కాదా? విగ్రహాలు కూడా దాంట్లోకి వస్తున్నాయి, కానీ సందర్భాన్ని బట్టి. విగ్రహాల్లో దేవత్వము లేదు. దేవత్వం లేని దానికి మనం దేవుడు అనొచ్చా? దేవత్వం లేని దాన్ని దేవుడు అంటే కూడా నేరమే. కాబట్టి దేవత్వం లేని దానికి దేవుడు అని ఆపాదించకుండా దేవుళ్ళకు దేవుడు అంటే నిజంగా ఆ పదము యేసు ప్రభు వారికి, పరిశుద్ధాత్మకి ఆయన తండ్రి అని దేవుడు దేవుడై ఉన్నాడని తెలియజేస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. అంటే ఇది దేవుని యొక్క ఔన్నత్యం అన్నమాట. కార్యనిర్వహణ, అధికారంలో సాటి లేరు అనేది తెలిపోయింది, ఔన్నత్యంలో కూడా సాటి లేరు అనేది గ్రంథంలో చేశాడు. దీనికి ఒక 10 వచనాలు ఉన్నాయి, దీనికి ఒక 4 వచనాలు తీసిపెట్టాడు, దీనికి 10 తీసిపెట్టాడు. కార్యనిర్వహణ గురించి ఏం చెప్పాడంటే, కార్యనిర్వహణ గురించి మాట్లాడుతూ, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమును ఉంచుకున్నాడు. అంటే అది ఏంటది? కార్యనిర్వహణ. రాజులను నియమించుచు త్రోసివేస్తుంటాడు, తొలగించడం. పాతాళానికి పంపుచు అందులో నుంచి రప్పించడం. మృతుల నుండి యేసుప్రభు వారిని లేపి మహిమనిచ్చాడు. కార్యనిర్వహణ. వీటన్నిటికీ కలిపి ఒకటే వచనం ఏం చెప్పాడంటే, కీర్తనలో నీ కార్యం 86లో నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని మాట ఉంటుంది చూడండి. ఎనభై 86:9 ప్రభువా, దేవతలలో నీ వంటివాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. చూసారా? అంటే అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? సాటి ఆయనకు లేరు. అధికారంలో లేరు, పరలోకంలో సేనలేడలో భునివాసులలో చిత్తం చొప్పున చేస్తున్న అక్కడ లేడు, ఔన్నత్యంలో లేరు. ఇప్పుడు కార్యనిర్వహణ దగ్గరకు వచ్చినప్పుడు నీ కార్యములకు సాటి అయిన కార్యాలు లేవు. అంటే దేవుడిని నిలబెట్టి ఇదిగో ఈయన నీతో సమానుడు అని చెప్పడానికి వ్యక్తులు లేరు. ఆయన పనులు చూసి ఆయన పనులు లాంటి పనులు ఎవరైనా చేశారని తీసుకొచ్చి పోల్చడానికి కార్యాలు కూడా లేవు. అందుకు గ్రంథం ఏమంటుందంటే, ఆ దేవుని ఔన్నత్యమునకు విధేయత చూపిస్తే అది ఆరాధన అవుతుంది. దేవునిగా మహింపరచడం ఆరాధన అయి ఉంటుంది. ఆయన నామము పూజింపదగింది. అలా గ్రంథము తెలియజేస్తూ ఉంది. వాటన్నిటిని మార్చకుండా మనం వాటిని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసే బద్దులమైనాం అన్నమాట. ఇప్పుడు ఈ శఖ అనే పదము ఏం తెలియజేస్తుందంటే, దేవుని ఔన్నత్యమునకు మనిషి తను తాను సమర్పించుకోవడం, ఆ యొక్క ఉద్దేశంతో ఈ పదము దేవునికి వాడబడింది. ఈ ప్రోస్కొనియో, లెట్రియో అనే 3 పదాలు వాడబడ్డాయి. మళ్ళీ ఇవి లెట్రియో ఈ పదాలు
దేన్ని సూచిస్తున్నాయంటే పరిశుద్ధమైన యాజక సేవ. ఈ పరిశుద్ధమైన యాజక సేవకు సంబంధించి మాట్లాడారన్నమాట. ఇది కొత్త నిబంధనలో 5 సార్లు రాయబడింది. తండ్రిని దేవుని గురించి ప్రస్తావించాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇది వాడాడు అనమాట. అక్కడ రోమియోలకు 12వ అధ్యాయము 1వ వచనంలో ఏం వాడాడంటే, దీన్ని చదివేటప్పుడు లెట్రియా, లాట్రియో, లత్రియా అని అలా చదువుతుంటారు. పదం మాత్రం ఇదే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ ఇక్కడ వాడాడు అనమాట. ఈ పదం సేవ అనే పదం, లెట్రియా అనే పదం వాడాడు. మీకు యుక్తమైంది అంటే యాజక సంబంధమైన సేవ. యాజకత్వం నీకు లేకుండా క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి మాత్రమే యాజకత్వం ఉంది. అంతే తప్ప ఆ డినామినేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి యాజకత్వం అనేది రాదు. క్రీస్తునందు బాప్తిజం పొందిన వ్యక్తి క్రీస్తుని ధరించుకుంటాడు. లోకంలో ఉన్న వాళ్ళు తెల్ల డ్రెస్ ధరించుకుంటారు మీద నుంచి కింద దాకా. క్రీస్తునందు బాప్తిజం పొందిన వ్యక్తి క్రీస్తుని ధరించుకుంటాడు. ఒకటి ఆయన రాజు అయి ఉంటాడు, అదే సమయంలో ఆయన యాజకుడై ఉంటాడు. అలాంటి వ్యక్తులు చేసేటువంటి సేవ గురించి మాట్లాడడం, అది యాజక సంబంధమైన సేవ. ఈ యాజక సంబంధమైన యాజకత్వంలో నిబంధనను బట్టి జరిగించే సేవ. నిబంధనకు వేరుగా ఇది లేదన్నమాట. కాబట్టి నిబంధనకు వేరుగా ఈ సేవ లేదు. యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి సజీవ యాగంగా తన శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటూ ఉంటాడు. ఇలాగన మనం ఒక 6 బలులను సమర్పిస్తామని పరిశీలించి చూడడం జరిగింది. అందులో మొదటిది ఇది అనమాట. యాజక సేవలో మన యాజకత్వంలో మొదటిది సజీవ యాగం. 12:1 రోమా. ఇంకా రెండో బలియాగము మనం గతంలో కూడా ఆలోచన చేసే వీటి గురించి. స్తుతి యాగం. స్తుతి యాగం ఆరాధనలో మనం పాటలు పాడుతుంటాం కదా. ఆరాధనలో పాడుతున్న పాటల్ని గ్రంథం ఏమందంటే యాగము అని చెప్పాడు. స్తుతించడము, దేవునికి బలులు అర్పించడం. స్తుతించేవాడు దేవునికి బలులు అర్పిస్తున్నాడు. అది హెబ్రీ 13:15 స్తుతించేవాడు బలులు అర్పిస్తాడు. ఇప్పుడు ఆరాధన అది దేవుని సంబంధమైంది. ఎందుకంటే ఆయన సమస్త మనకు సృష్టికర్త అయి ఉన్నాడు, సమస్త మనకు దేవుడై ఉన్నాడని గ్రంథంలో మనకు తెలియజేయబడింది. ఆరాధన అది దేవుని యొక్క ఔన్నత్యమునకు విధేయత చూపుటై ఉంది. అందులో వాడబడిన పదాలే ఈ యొక్క యాజకత్వంలో దేవునిని జరిగించేటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలని సూచిస్తున్నాయి అన్నమాట. రెండవది స్తుతి యాగము, మూడవది ఉపకారం అని చెప్పాడు అనమాట. ఉపకారం. నాలుగవది ధర్మం. ఇది హెబ్రీ 13:16 ఉందన్నమాట. ఈ రెండుకి ఇదే వచనం. ఐదవది ఆత్మల సంపాదన. ఆత్మల సంపాదన రోమా 15:15. ఇది యాజకత్వానికి సంబంధించింది. ఆరవది కానుకలు. ఫిలిప్పీ 4:15-18. ఇవి యాజక సేవ. యాజకులుగా మనము చేసేటువంటి సేవలో భాగం. ఇవి గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. ఇవి ఇట్టి సేవ మీకు యుక్తమై ఉంది అని చెప్పడం అనమాట. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. హెబ్రీ 9:1 కూడా ఈ పదాన్ని వాడాడు. ఇది ప్రోస్కునేకి సంబంధించిందే. రోమ 12:1 చూసాము. అది 9:1 కూడా ఉంది. హెబ్రీలకు 9:1 ఏమన్నాడంటే, హెబ్రీలకు 9వ అధ్యాయము 1వ వచనంలో కూడా మొదటి నిబంధనకైతే సేవా నియమం అన్నాడు. సేవా నియమం అనే దగ్గర ప్రోస్కోలియో, ఇది లెట్రియో అనే పదాన్ని వాడాడు. 9:6 కూడా లెట్రియో అనే పదం వాడాడు.
9:4 రోమపత్రికలో వాడాడు. ఈ 5 వచనాలు లెట్రియో అనే పదానికి సంబంధించినవి. అది ఇక్కడ రాస్తాను. 1 రోమా 12:1 ఉంది. 2 రోమా 9:4 ఉంది. 3 హెబ్రీయులకు 9:1. ఇంకోటి హెబ్రీయులకు 9:6. యోహాను సువార్త 16:2. యోహాను సువార్త 16:2 చూద్దాం. యోహాను సువార్త 16:2 ఏం చెప్పాడంటే, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకుంటాడు. అక్కడ వాడాడు అనమాట లెట్రియో అనే పదం. కాబట్టి ఇలాగో ఆ పదము ఆ భావనతో ఆ పదాన్ని వాడినా దాని వెనకాల ఉన్న అర్థం అంతా వాళ్ళు అపార్థం చేసుకున్నారు. మేము చంపుతున్నది దేవుని సేవ చేస్తున్నాము అనే భావనతో వాళ్ళు రాశారు. కానీ ఇది దేవుని కోణంలో అయితే అది నిబంధన సంబంధంగా జరగాల సేవ. నిబంధన సంబంధంగా జరగకుండా ఇప్పుడు మనం పడుతున్నామని చెప్పేసి డినామినేషన్ కూడా పాడారనుకోండి, చెల్లుతుందా మేము రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నామని ఇంకా డినామినేషన్ తీసుకుని చెల్లుతుందా అంటే నిబంధన సంబంధంగా మేమైనా నిబంధన సంబంధంగా ఉంటేనే ఇది యాజక సేవ. నిబంధన సంబంధమే, నిబంధనకు వేరుగా లేదనమాట. ఇలా దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ పదాలు ఆ ఉద్దేశంతో వాడబడి, అంతేగాని ప్రోసుకుని యేసుప్రభుకు వాడాడు కాబట్టి యేసుప్రభుని ఆరాధిస్తాను, ప్రోసుకుని దారిలో వస్తున్న ఆయనకు వాడాడు కాబట్టి కొంచెం డిస్టర్బ్ చేస్తాను కదా. దారిలో వస్తున్నటువంటి వ్యక్తి శక అనే పదము తమ్ముడు అన్నకు వాడాడు కాబట్టి ఆయనకు ఆరాధన చేస్తాను అనుకుంటే వెళ్ళిపోయేది కాదు. ఇది గ్రంథంలో ఆరాధనకు సపరేట్గా నిర్వచనం ఇచ్చుకుంటూ వచ్చాడు దేవుడు. అది ఆయన ఔన్నత్యానికి విధేయత చూపించేది ఆరాధన, దేవునిగా మహింపరిచేది ఆరాధన. ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజించబడుతుందో అది గ్రంథంలో చూస్తే దేవుని మహోన్నతమైన స్థితి, ఆయన ఔన్నత్యం, అది మరి ఎవరికి చెందేది కాదు అనేది మనం ఇంతవరకు ఆలోచన చేశాము. బ్రేక్ తీసుకున్నాం బ్రదర్. తర్వాత ఈ మిగిలిన సంగతులు ఆలోచన చేద్దాము. ఆరాధన అంటే ఏంటో చూసాము. ఆరాధన అది దేవునికి సంబంధమైంది, అది ఆయనకు చెందింది అనేది మనం ఆలోచన చేసాం. మిగతా సంగతులు తర్వాత ఆలోచన చేద్దాం. శ్రద్ధ విధానం పొందాం.